వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రాజమండ్రి విశాఖ మధ్య మరో 2 రైల్వే లైన్లు మంజూరు చేసింది. నిడదవోలు దువ్వాడను కలుపుతూ రైల్వే లైన్లు నిర్మించాలని కూడా నిర్ణయం తీసుకుంది. కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు కనెక్టివిటీకి సంబంధించి కూడా అందులో ఉంది. పోర్టుల కనెక్టివిటీకి 9,889 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా తెలుస్తోంది. 198 కిలోమీటర్ల మేర కారిడార్ ఏర్పాటు కానుంది. గోదావరిపై 4.3 కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లుగా కూడా తెలుస్తోంది. 4 लाइनिंग किया जा रहा है. उसी के अलग अलग प्रोजेक्ट्स एक एक करके कैबिनेट में लेके जा रहे हैं हम लोग. तो आज जो सेक्शन लेके गए वो है दुवड़ा स्टेशन का नाम है. बेसिकली विशाखापट्टनम एरिया है ये. तो विशाखापट्टनम का दुवड़ा स्टेशन से लेके राजमंड्री का निदादवलु स्टेशन, यानी समझो राजमंड्री से लेके विशाखापट्टनम तक का क्वाड्रुपलिंग का ये प्रोजेक्ट है. 4 लाइनिंग का प्रोजेक्ट है. प्रधानमंत्री ग्राम सड़क योजना को 3 साल के लिए योजना 3 इसको आगे एक्सटेंशन किया गया है. फिर 2 रेलवे के प्रोजेक्ट्स है. गाजियाबाद से सीतापुर 3rd and 4th लाइन और राजमंड्री से विशाखापट्टनम 3rd and 4th लाइन. सबसे पहले हमारा मैरीटाइम इंश्योरेंस, ये हम सब जानते हैं कि जो आज की जियोपॉलिटिकल सिचुएशन है उससे समझ में आया कि दुनिया भर में जो इंश्योरेंस का सिस्टम होता है और री इंश्योरेंस का सिस्टम होता है, उस सिस्टम में इस तरह के बड़े सीरियस प्रॉब्लमेटिक समय के लिए कोई ऐसी व्यवस्था नहीं थी. उस व्यवस्था को बनाने के लिए एक बड़ा फैसला लिया गया, भारत मैरीटाइम इंश्योरेंस पूल. कोई भी जो शिप जब जाती है ओशन में तब उसका एक इंश्योरेंस होता है. इंश्योरेंस कई प्रकार की एक्टिविटीज के लिए होता है. एक बेसिक इंश्योरेंस हो गया, कोई डैमेज होता है उसके लिए. दूसरा कोई प्रोटेक्शन एंड इंडेमनिटी के लिए. मान लो किसी पोर्ट में गए, पोर्ट में जाने के टाइम में पोर्ट की जो बर्थ होती है उसके साथ बाय चांस स्ट्राइक कर गए तो उसमें पोर्ट वाले आपके ऊपर कोई क्लेम ना डाले, इसके लिए इंडेमनिटी का इंश्योरेंस होता है. రైట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి 2 రైల్వే లైన్లు అయితే మంజూరైనట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, దాదాపు 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, దీనికి సంబంధించి ఏంటి గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి, పర్టికులర్గా రాజమండ్రి విశాఖ మధ్య రైల్వే లైన్ కావచ్చు, లేకపోతే ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తుందనే చెప్పాలి. ఇప్పటికే కోస్టల్ కారిడార్ అంశానికి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం తొలి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఉత్తరాంధ్రకు సంబంధించి చిరకాల కలగా ఉండిపోయినటువంటి విశాఖ రైల్వే జోన్ అంశం కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే శంకుస్థాపన మొదలైనటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఇప్పటికే విశాఖ నుంచి విజయనగరం వరకు డబుల్ లైన్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి 2 లైన్లు కాస్త మరొక 2 లైన్లు పెంచినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా మరొక గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. విశాఖ నుంచి రాజమండ్రి వరకు మరొక 2 లైన్లు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి 2 లైన్లకి ఇంకొక 2 లైన్లు, 4 లైన్ల ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే ఇందులో కీలకంగా కొన్ని అంశాలను ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. నిడదవోలు టు దువ్వాడను కలుపుతూ ఈ రైల్వేనే నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కోస్టల్ కారిడార్ కి సంబంధించినంత వరకు కూడా పోర్టు కనెక్టివిటీ దిశగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే విశాఖపట్నం పోర్టుతో పాటు విశాఖలో ఉన్నటువంటి గంగవరం పోర్టు, అదేవిధంగా మచిలీపట్నం, కాకినాడ పోర్టు కనెక్టివిటీతో పాటుగా ఏదైతే 198 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా గోదావరి పైన ఉన్నటువంటి గోదావరి నదిపై సుమారు 4.3 కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది. సుమారు 10,000 కోట్లకు సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం నిధులను ఖర్చు పెట్టేందుకు సిద్ధమైనటువంటి సిచ్యువేషన్. అంటే దాదాపు ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే విశాఖ కేంద్రంగా జోన్ ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.
ప్రారంభంలోనే ఇప్పటికే విశాఖ టు విజయనగరం వరకు కూడా 4 లైన్లు పూర్తవుతున్నటువంటి సమయం. ఇదే సమయంలో మరొక గుడ్ న్యూస్ చెప్పింది, ఏదైతే దువ్వాడ టు నిడదవోలు జంక్షన్ వరకు కూడాను, అంటే రాజమండ్రి టు విశాఖపట్నం వరకు కూడా మరొక 2 లైన్లు రావడంతో కనెక్టివిటీ పెరిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా పోర్టుల కనెక్టివిటీతో ఏదైతే రాష్ట్రానికి సంబంధించినంత వరకు పోర్టుల కనెక్టివిటీ దిశగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. పోర్టు కనెక్టివిటీతో ఏదైతే దేశంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలకు సంబంధించినంత వరకు పోర్టు కనెక్టివిటీ లేనటువంటి ప్రాంతాలకు తెలంగాణ కానీ మిగిలిన కనెక్టివిటీ లేనటువంటి రాష్ట్రాలకు ఇక్కడ నుంచి సరుకు రవాణా చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటు రైల్వేకి ఆదాయ మార్గాలుగా ఉండేటటువంటి పోర్టు కనెక్టివిటీ చేయడంతో ఒక్కసారిగా పోర్టుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉండబోతుంది. ఎందుకంటే విశాఖ వేదికగా ఇప్పటికే జోన్ ప్రకటించినటువంటి సిచ్యువేషన్, వాల్తేరు డివిజన్ ఉన్నటువంటి డివిజన్ చాలా ప్రాచీనమైన పాత డివిజన్, ఆ డివిజన్ కాస్త విశాఖ డివిజన్ గా మార్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దాంతో పాటుగా విశాఖకు సంబంధించినంత వరకు ఏదైతే పలాస నుంచి ఇచ్చాపురాన్ని కాస్త ఏదైతే భువనేశ్వర్ లో కలిపినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చాపురం టు పలాసాని విశాఖ డివిజన్ లోకి తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే దువ్వాడ నుంచి ఇప్పుడు రాజమండ్రి వరకు 2 లైన్లు ప్రతిపాదన రావడం, ప్రతిపాదన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉత్తరాంధ్రకి ఇది ఏదైతే ఉత్తరాంధ్ర చిరకాల కలగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితిగా చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది మురళి. అంటే గోదావరి మీద కూడా 4.3 కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణానికి కూడా కీలకమైనటువంటి ఆమోదం లభించింది కదా, దీన్ని ఏ విధంగా చూడాలంటారు గోదావరి వంతెన మీద పర్టికులర్గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు సంబంధించినంత వరకు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గోదావరి నదిపై 4.2 కిలోమీటర్ల మేర కూడా వంతెనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే గతంలో ఏదైతే కాకినాడ టు నర్సాపూర్ మధ్యన ఉన్నటువంటి చించినాడు మధ్యన ఎప్పటికీ కూడాను బ్రిడ్జ్ కొనసాగట్లేనటువంటి పరిస్థితి, బ్రిడ్జ్ లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ కోల్పోయినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఈ నేపథ్యంలోనే 4 లైన్ల ప్రతిపాదన వచ్చిన తర్వాత బ్రిడ్జి ప్రతిపాదన లేకపోతే మాత్రం ఆ కనెక్టివిటీ దేనికి పనికి రాకుండా ఉండేటటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్, ఏదైతే రాజమండ్రి పైన బ్రిడ్జి వేయడంతో కనెక్టివిటీ అనేది పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాజమండ్రి టు విజయవాడ కనెక్టివిటీ పెంచేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దీంట్లో భాగంగానే విశాఖ ఇప్పటికే రైళ్ల సంఖ్య పెరిగినటువంటి సిచ్యువేషన్. వందే భారత్ దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా లేనంత స్పేస్ ఆక్యుపెన్సీతో విశాఖ సికింద్రాబాద్ రూట్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒక రైలు నడిచేది దాన్ని కాస్త 2 రైళ్లు చేసినటువంటి సిచ్యువేషన్. ఏదైతే విశాఖ నుంచి బయలుదేరేటటువంటి సమయంలోనే సికింద్రాబాద్ నుంచి అంటే 2 వందే భారత్లు కూడా నడుస్తున్నటువంటి అత్యంత ఆదాయం ఇస్తున్నటువంటి డివిజన్ గా ఇప్పటికే వాల్తేరు డివిజన్ దేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో 4 లైన్ల ప్రతిపాదన తీసుకురావడంతో దాంతో పాటు పోర్టుల కనెక్టివిటీ ఏదైతే విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, కాకినాడ పోర్టు కనెక్టివిటీ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో సరుకు రవాణా కూడా అదే స్థాయిలో ఉండబోతా ఉంది. ఎందుకంటే రేక్ షేర్ అనేది ఉంటున్నటువంటి నేపథ్యం. రేక్ ఎప్పటి నుంచి కూడా విశాఖ నుంచి వెళ్తున్నటువంటి వ్యాగన్ కి సంబంధించినంత వరకు దాన్ని రైల్వే భాషలో రేక్ గా చెప్పేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆ వ్యాగన్ ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో సరుకు రవాణా దేశవ్యాప్తంగా కూడా ఇక్కడి నుంచే వెళ్లేటటువంటి అవకాశం ఉండబోతుంది. రైల్వేకి ఆదాయం వచ్చేటటువంటి మార్గాలకి సుగమమయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే గోదావరిపై బ్రిడ్జి నిర్మాణంతో ఇప్పుడున్నటువంటి లోడుకి ఏదైతే ఉన్నటువంటి బ్రిడ్జి కాకుండా మరొక కొత్త బ్రిడ్జి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కనెక్టివిటీ వచ్చేటటువంటి అవకాశం ఉండబోతా ఉంది. దాంతో రైల్వే ఆదాయంతో పాటుగా ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి నిర్ణయంతో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. రాజమండ్రి విశాఖ మధ్య మరో 2 రైల్వే లైన్లు మంజూరైనట్లుగా తెలుస్తోంది. నిడదవోలు దువ్వాడను కలుపుతూ రైల్వే లైన్లు నిర్మించాలని కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు కనెక్టివిటీని పెంచే యోజనలో కూడా ఉంది. పోర్టుల కనెక్టివిటీకి 9,889 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగింది. 198 కిలోమీటర్ల మేర కారిడార్ కూడా ఏర్పాటైనట్లు తెలుస్తోంది. ఇక గోదావరిపై 4.3 కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణానికి కీలక ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది.